అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము, నీ కోరిక సిద్ధింపచేయును. దేవుడు నీ కోరిక సిద్ధింపచేయును. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎవరండి నేను నీ కోరికను సిద్ధింపచేసేది? యేసయ్య అండి. యేసయ్య లేకుండా మనం ఈ లోకంలో ఏ కోరిక కూడా తీర్చుకోలేము. కాబట్టి చూడండి, మనము ఈ లోకంలో తల్లిదండ్రులుగా మన పిల్లల కోరికలు కోరుతారు కదా. వాళ్ళు ఏదైనా కోరినప్పుడు ఏం చేస్తాము? అది మంచిదైతే తీరుస్తాము. అది మంచిది కాకపోతే, అమ్మ ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, కాబట్టి ఇంకో కోరిక ఏదైనా కోరమ్మ తీరుస్తాము అని చెప్తాం. అలాగే మన తండ్రి కూడా, మన పరలోకపు తండ్రి కూడా మనం కోరినప్పుడు మనకి ఆయన చిత్తానుసారంగా మనం కోరినట్లయితే ఆయన వాటిని తీరుస్తాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు, నువ్వేమైతే ఆలోచిస్తున్నావో, ఎలా చేయాలని ఆలోచిస్తున్నావో నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు. నీ ఆలోచనలను ఆయన సఫలపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మన కోరికలు తీరాలని, మన ఆలోచనలు మన ఆయన యేసయ్య, మన తండ్రి అయిన యేసయ్య మన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానండి నేను. మీరు ఇక్కడ తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల కోరికలను తీర్చినప్పుడు మన తండ్రి మన కోరికలు తీర్చకుండా ఉండడండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టం అడుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నారు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? ఆయన యందు నివసించాలి. తర్వాత ఆయన మాటలు మన హృదయంలో నివసింపచేయాలి. అప్పుడు మనం ఏం కోరితే అది తీరుస్తాడండి. యేసయ్య మనల్ని ఎలా ఎదుర్కోవాలని ఆశపడుతున్నాడో చూడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. యేసయ్య అంట మనల్ని ఎదుర్కోవడానికి, మనం అడిగే కోరికలను తీర్చడానికి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన మనం అడిగి వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన అద్భుతమైన కార్యాలు చేసే మన దేవుడు మనం కోరికలని కోరినప్పుడు మన కోరికల్ని తీర్చడానికి ఎలా వస్తున్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనకు ఎదురొస్తున్నాడండి. మన మీద అపరంజి కిరీటాన్ని ధరింపచేస్తున్నాడంటండి. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మన దేవుడు మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎప్పుడు అడుగుతారా నా బిడ్డలు? ఎప్పుడు వాళ్ళకి నేను వారి కోరికలను తీర్చాలన్న దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంటండి. కాబట్టి మనకు అవసరము అని మనకు యేసయ్యకి తెలుసు, కానీ మనం అడగాలి. మన కోరికల్ని యేసయ్య సన్నిధిలో అడిగినప్పుడే యేసయ్య మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. యెహోవా అంటే పాత నిబంధన కాలంలో యెహోవా అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, ఇలా అందరితో మాట్లాడాడు. యెహోవా అంటే యేసయ్య అని అర్థం అండి. యేసయ్య అప్పుడు అందుకనే యేసయ్య వాక్యంలో ఒక చోట నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని, మోషే కంటే ముందున్నవాడిని అని చెప్పుతున్నాడు. కాబట్టి యేసయ్య యెహోవా తండ్రిగా మనకి పాత నిబంధన కాలంలో మాట్లాడాడండి. యేసయ్య యెహోవా అనగా ఆయన యేసయ్య యెహోవా రూపంలో వచ్చి మనల్ని పాత నిబంధన కాలంలో అబ్రహాము, యాకోబు, ఇస్సాకులతో మాట్లాడి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య తన రూపంలో, మనిషి రూపంలో మన కోసం భూమి మీదకి వచ్చి మన కోసం సిలువలో మరణించి, మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు మనల్ని పరలోకానికి చేర్చడానికి. ఆయన ద్వారానే మనం పరలోకంలోకి చేర్చబడుతామండి. సో మన కోరిక ఏమై ఉండాలి? ఫస్ట్ మనము పరలోకాన్ని చేరాలి అనేది అయి ఉండాలి. ఎప్పుడైతే మనము నీతిని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు కావాల్సినన్ని కూడా ఇస్తాడు. మన కోరిక మొట్టమొదటి మన పరలోక రాజ్యం చేరాలి అనే కోరిక. ఆ తర్వాత మన ఈలోక సంబంధమైన కోరికలను కలిగి ఉన్నామంటే, ఏ కోరిక కలిగి ఉన్నా యేసయ్య మన కోరికలను తీరుస్తాడండి. అది అప్పులు తీరాలనే కోరికైనా, బిడ్డల చదువుల విషయాల్లో కోరికైనా, బిడ్డలకు ఉద్యోగాలు రావాలనే కోరికైనా, బిడ్డలకు వివాహాలు కావాలనే కోరికైనా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను ఆరోగ్యం కావాలనే కోరికైనా, నువ్వే కోరిక కోరిన యేసయ్య నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా వస్తున్నంట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అని మాట్లాడుతున్నారు. కాబట్టి యేసయ్య మనకి శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. మనం కోరటం ఆలస్యం, మన కోరికల్ని తీర్చే యేసయ్య మన యేసయ్య. కాబట్టి
ఇక్కడ ఇంకా యేసయ్య మన కోరికలను తీరుస్తున్నానని ఎలా అనుకోగలము? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగి ఉన్న ఎడల మనం అడిగినది తప్పకుండా పొందుకొని ఉండదము అంటున్నాడు. మనము ఆయన అడిగిన దాన్ని ఇచ్చే దేవుడు, మన కోరికలను తీర్చే దేవుడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు యేసయ్య. యేసయ్య పాత నిబంధన కాలంలో యెహోవా రూపంలో వచ్చి మాట్లాడే అందరి కోరికలను తీర్చాడు. ఇప్పుడు యేసయ్యగా మనందరి కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రులే మన పిల్లలకి శ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాం. మరి పరలోకపు తండ్రి మనకు అంతకంటే గొప్ప ఈవుల్ని ఇస్తాడు కదండి. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మన దేవుడిని మనం ఆరాధించాలి. మన దేవుడు అడిగిన వాటికంటే అత్యధికమైన వాటిని ఇస్తాడని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి తప్పకుండా అవి జరుగుతాయి అని మనం ఎరుగుదుము. మనం అడిగిన కోరికలు తీరుస్తాడని మనము ఎరుగుదుము. మన కోరిక సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరచును. మన కోరికను సిద్ధింపచేయను. అంతేకాదు మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలన్నీ కూడా యేసయ్య సఫలపరుస్తాడు. కాబట్టి మన కోరికలన్నీ దేవుడు తీర్చాలని, మన కోరికలన్నీ యేసయ్య తీర్చాలని, మనం అందరం సంతోషంగా ఆనందంగా జీవించాలని, యెహోవా బాటలో నీతిగా న్యాయంగా మనం యేసయ్యను వేడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనందరి కోరికలను యేసయ్య తీరుస్తాడు. మీ అందరి కోరికలు తీర్చాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈరోజు మీరు మాట్లాడిన వాక్యముకై మీకు వందనములు స్తోత్రములు ప్రభా. నీడి కట్టి ఫలింపచేయండి మా హృదయంలో తండ్రి. యేసయ్య నీ వందనాలు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదును అన్నావు తండ్రి. మానక ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును అన్నావు ప్రభువా. యేసయ్య మా ప్రార్థనలు ఆలకించి మా కోరికలు సిద్ధింపచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.